మెగా డాక్టర్ నిహారిక కొనిదల మరోసారి వార్తల్లోకి వచ్చారు. విడాకుల టైంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన నిహారిక మళ్ళీ అదే న్యూస్ తో వైరల్ అవుతున్నారు. జొన్నలగడ్డ చైతన్యతో డైవర్స్ పై తొలిసారిగా నోరు విప్పారు నిహారిక. విడాకులు తీసుకోవడానికి కారణాలతో పాటు ఆ టైంలో తాను ఎంత మానసిక వేదన అనుభవించిందో చెప్పుకొచ్చారు. ఇటీవలే జరిగిన ఓ పాడ్కాస్ట్ లో తన పర్సనల్ ఇష్యూస్ పై మనసులో మాట బయటపెట్టారు నిహారిక. పెళ్లి తర్వాత నటనను వదిలేస్తారా అని అందరు అడుగుతున్నారు. ఈ మధ్య మా వదిన లావణ్యం కూడా అదే అడిగారు. పెళ్లి తర్వాత నటనను మేమెందుకు వదిలేస్తాం, అది మా వృత్తి కదా, ఖచ్చితంగా ఊపిరి ఉన్నంత వరకు నటిస్తామని స్పష్టం చేశారు నిహారిక. మధ్యలో నిర్మాతగా మారడం వల్ల నటనకు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్టు చెప్పారు. ఇక తన పెళ్లి విడాకులపై సుదీర్ఘంగా మాట్లాడారు నిహారిక. పెళ్లికి ముందు ప్రతి ఒక్కరు ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. అది జరగకపోతే ఆ బంధం విడాకుల వైపే వెళ్తుందని తెలిపారు. మనకు సెట్ అవని వ్యక్తిపై ఆధారపడలేమని, వాళ్ళు మన ఇంట్లో అమ్మనాన్నలా ఉండరని, ముఖ్యంగా అంత ప్రేమగా అస్సలు మనల్ని చూసుకోలేరని తెలిపారు. అందుకే ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా ఉండడం, చాలా విభిన్నంగా ఆలోచించడం నేర్చుకున్నట్లు చెప్పారు. తనది పెద్దలు కుదిర్చిన సంబంధమని, విడాకులు తీసుకున్న సమయంలో తనను చాలా మాటలు అన్నారని తెలిపారు. ఆ బాధ తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చినట్లు చెప్పారు నిహారిక. అలాంటి వాటిని భరించడం అంత ఈజీ కాదన్న నిహారిక, ఎవరైనా జీవితంలో కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారన్నారు. ఒకే ఏడాదిలో విడిపోతామని తెలిసి అంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరు మ్యారేజ్ చేసుకోరు కదా అని క్వశ్చన్ చేశారు నిహారిక. తను కూడా అలాగే పెళ్లి చేసుకున్నానని, కానీ తమ ఇద్దరికి సెట్ అవ్వలేదని తెలిపారు. కలిసి ఉండాలనే తాను కోరుకున్నానన్నారు, కానీ మనం అనుకున్నామని జరగవు కదా అని ఆవేదన చెందారు నిహారిక. విడాకుల తర్వాత తన గురించి చాలా విధాలుగా రాశారని, కానీ తాను అవన్నీ పట్టించుకోలేదన్నారు. కానీ తన క్యారెక్టర్ ని కూడా తప్పు పెట్టారని, తన కుటుంబాన్ని దూషించారన్నారు. అప్పుడు తాను అస్సలు తట్టుకోలేకపోయినట్లు చెప్పారు. కానీ తన కుటుంబం తనని ఎప్పుడు బరువనుకోలేదన్నారు నిహారిక. ఈ 2 ఏళ్లలో కుటుంబ విలువ ఏంటో తెలిసిందని, పెళ్లి విడాకుల తర్వాత ఎవరిని నమ్మకూడదని అర్థమైందని చెప్పారు నిహారిక. ఇదొక గుణపాఠమని, తాను ఎప్పటికీ సింగిల్ గా ఉండాలని కోరుకోవడం లేదన్నారు. తన వయసు 30 ఏళ్లేనని, మంచి వ్యక్తి ఎదురుపడితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు నిహారిక. ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికకు అప్పటి గుంటూరు ఐజీ జె ప్రభాకర్ రావు కొడుకు చైతన్యకు 2020 డిసెంబర్లో రాజస్థాన్ జైపూర్లో అత్యంత వైభవంగా పెళ్లి చేశారు. కానీ 2 ఏళ్లకే ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకుల విషయంలో నిహారిక చాలా ట్రోల్స్ ను ఎదుర్కొంది. ఆ విషయాలపై ఇలా మొదటిసారి నోరు విప్పింది. నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో పాటు మంచు మనోజ్ వాట్ ది ఫిష్ మూవీలో నటిస్తుంది. అలాగే పింక్ ఎలిమెంట్ పిక్చర్స్ పై ఓ సినిమా కూడా నిర్మిస్తుంది నిహారిక.